వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ప్రజెంట్ నవే డేస్లో హెయిర్ అనేది స్కిన్ అనేది చాలా మందికి ఇంపార్టెంట్ అనమాట. అది మగవారికైనా బేసిక్గా ఆడవాళ్ళకైనా హెయిర్ అనేది ఎంత హెల్తీగా ఉండి స్కిన్ అనేది ఎంత హెల్తీగా ఉంటే మనం అంత బాగుంటుందని కోరుకుంటాం. బట్ ఇట్స్ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. మన లైఫ్ స్టైల్ చేంజ్ అవుతూ ఉంటే మరి హెయిర్ కానీ స్కిన్ కానీ హెల్తీగా ఎక్కడ ఉంటూనే ఉండట్లేదు. సో చాలామంది ఏంటంటే బాయ్స్ కానివ్వచ్చు, గర్ల్స్ కానివ్వచ్చు, హెయిర్ ఊడిపోవడం అండ్ అలానే డాండ్రఫ్ వల్ల పట్టుదలలు వచ్చేయడం, గర్ల్స్కి కూడా కంప్లీట్గా హెయిర్ అనేది డౌన్ఫాల్ అవ్వడం అనేది జరిగిపోతుంది. అది ఓన్లీ పెద్దవాళ్ళకే కాదండి, చిన్నపిల్లలకి కూడా హెయిర్ ఫాల్ అనేది ఎడ్యుకేషన్ స్కూల్స్ చదువుకునే పిల్లల దగ్గర నుంచి కూడా ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. అయితే మాత్రం నాతో ఒక చాలా స్పెషల్ డాక్టర్ ఉన్నారని చెప్పొచ్చు. బేసిక్గా మనం బ్యూటీగా ఉండాలి అంటే మార్నింగ్ లేస్తే ఫస్ట్ మన అద్దంలో మన ఫేస్ మనమే చూసుకుంటాం. ఏది ఉన్నా లేకపోయినా స్కిన్ మాత్రం చాలా ఇంపార్టెంట్ కదా. మనం బయటికి వెళ్ళేటప్పుడు చాలా చక్కగా మేకప్స్ వేసుకుంటూ ఉంటాం. ఆ తర్వాత దానికి వచ్చిన ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది చాలామందికి తెలియదు. బట్ ఇక్కడైతే మాత్రం నాతో ఈరోజు హెయిర్ అండ్ స్కిన్ లేజర్ క్రియేషన్స్ డాక్టర్ సుజిత గారు ఉన్నారు. సో స్కిన్ రిలేటెడ్, సెమీ మేకప్ రిలేటెడ్ అండ్ అలానే లేజర్ రిలేటెడ్ చాలా విషయాలు మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హలో, ఎలా ఉన్నారు? బాగున్నాను. సో మొత్తానికైతే హెయిర్ క్రియేషన్స్కి వస్తే మాత్రం ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా సరే పట్టా పంచులు అంటున్నారు. ఎస్. సో మరి ఫస్ట్ హెయిర్ గురించి మాట్లాడుకుందామా? యా. సో హెయిర్ క్రియేషన్స్ స్పెషల్ అనేది చాలా వరకు మేము వినడం జరిగింది, చాలా తెలుసుకోవడం జరిగింది. ఎంతోమంది క్లయింట్స్ ఫీడ్బ్యాక్ అనేది మేము కింద కమెంట్స్ రూపంలో కూడా చూడడం జరిగింది. మెయిన్ ముఖ్యంగా స్టార్ రేటింగ్ అనేది ఒక మంచి పీక్స్లో ఉంది. సో ఇప్పుడు చెప్పండి మ్యామ్, అంటే లైక్ మన హెయిర్ అనేది చాలామందికి ముఖ్యంగా నన్నే ఎగ్జాంపుల్ తీసుకోండి. నాకు లాంగ్ హెయిర్ అంటే చాలా ఇష్టం. బయట నేను తిరగడం, డైలీ హెయిర్ బాత్ చేయడం, డాండ్రఫ్ వల్ల నా హెయిర్ అనేది ఇంతే షార్ట్ అయిపోతుంది. ఓకే. సో ముఖ్యంగా హెయిర్ ఫాల్ సమస్యలు కానివ్వచ్చు, పోవాలి అంటే ఎలాంటి ట్రీట్మెంట్స్ మీ దగ్గర చేస్తారు? మీ స్పెషల్ ఏంటి? సో ఇప్పుడు హెయిర్ ఫాల్కి కారణాలు అంటే చాలా రకాలుగా, అంటే మనం ఏజ్ పరంగా చూసుకున్నా కానీ, లేకపోతే లైక్ ఫీమేల్ అవనివ్వండి, మేల్ అవనివ్వండి, చాలా రకాల కారణాలు ఉంటాయి. ఒకటి పోషకాహారం సరిగ్గా లేకపోతే, ఇప్పుడు పిల్లల్లో పోషకాహార లోపాలు ఉంటాయి, సో వాళ్ళకి కూడా హెయిర్ ఫాల్ ఉంటుంది. తర్వాత ఈ ప్రోడక్ట్స్, ఇప్పుడు మనకి హెయిర్కి ఏ ప్రోడక్ట్స్ పెడితే ఆ ప్రోడక్ట్స్ వాడేయడం, హీట్ ట్రీట్మెంట్స్ చేయడము, ఇట్లా చాలా రకాలు జరుగుతూ ఉంటుంది. బయట దొరికే ప్రతిదీ మన హెయిర్ మీద వాడేసేయడం, అది మనకి సెట్ అవుతుందా లేదా అని చూసుకోకపోవడం, సో ఇట్లాంటివి. ఇవి వదిలేసినప్పుడు బట్టతలగా ఫామ్ అవుతుంది అనమాట. అండ్ బట్టతలకి మనం చూసుకుంటే వంశపారంపర్యంగా వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో జన్యుపరంగా కూడా క్యారీ అయ్యి దానివల్ల బట్టతల వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. హెయిర్ ఫాల్ని ఇనీషియల్గా మనం కన్సిడర్ చేయకుండా, లైక్ ముందే జాగ్రత్తలు తీసుకోకుండా చేసినా కూడా అది బట్టతల్లోకి వచ్చేస్తుంది. సో చాలామంది ఏంటంటే ట్రీట్మెంట్స్లో చాలా డిఫరెంట్ వేరియేషన్స్ చూపిస్తూ ఉంటారు కదా. సో మీ దగ్గర ఎక్స్పెషల్లీ అంటే అడ్వాన్స్ టెక్నాలజీ ట్రీట్మెంట్ కూడా మీ దగ్గర ఉందని చెప్పి వినడం జరిగింది. సో అంటే ఎలాంటి ట్రీట్మెంట్ అనుకోవచ్చు? సో మనం ముందు చెప్పుకున్నట్టు ఇప్పుడు బట్టతల అనేది చాలా మందికి, ఆడవారికైనా మగవారికైనా కామన్గా వచ్చేస్తుంది. ఈ బట్టతల 24-25 ఇయర్స్ వాళ్ళకి కూడా కంప్లీట్గా క్రౌన్ పోర్షన్ అంతా పల్చబడిపోయి వచ్చే వాళ్ళు ఉంటారు. సో ఇనీషియల్ స్టేజెస్లో అయితే మనం పిఆర్పి, గ్రో ఫ్యాక్టర్స్, స్టెమ్ సెల్స్ లాంటి ట్రీట్మెంట్స్తో దాన్ని ఇంప్రూవ్ చేయొచ్చు. అలా కాకుండా కంప్లీట్గా మనకి ఫాలికల్స్, గ్రాఫ్స్ అన్ని ఊడిపోయి వచ్చే వాళ్ళకి మనం ట్రాన్స్ప్లాంటేషన్ అడ్వైస్ చేస్తాం. సో ట్రాన్స్ప్లాంటేషన్లో జనరల్గా ఇప్పుడు ఫాలో అవుతున్న టెక్నిక్ వచ్చేసి FUE టెక్నిక్. మన దగ్గర ఇంకా అడ్వాన్స్డ్ టెక్నిక్ లైక్ బయో FUE టెక్నిక్ యూస్ చేస్తున్నాం. సో దీంట్లో ఏం జరుగుతుందంటే, FUE ప్రొసీజర్లో చేసినట్టే వెనక భాగం నుంచి, అంటే డోనర్ సైట్ అంటాం, సో అక్కడ నుంచి ఫాలికల్స్ తీసుకుంటాం, దాన్ని ఎక్కడెక్కడైతే మనకి జుట్టు ఊడిపోయి ఉందో ఆ రిక్వైర్డ్ ప్లేసెస్లో ఇంప్లాంట్ చేస్తూ ఉంటాం. బయో FUEకి వచ్చేసరికి ఏమవుతుందంటే రీజనరేటివ్ సెల్స్, అంటే మీకు గ్రో ఫ్యాక్టర్స్ని ఇంప్లిమెంట్ చేస్తాం. ఎట్లా అంటే, సో బయో FUE టెక్నిక్ చేసేటప్పుడే మనం గ్రో ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఉన్న దాంట్లో స్టిమ్యులేట్ చేసి దాంతోపాటు ఇంప్లాంటేషన్ చేస్తాం. సో అప్పుడు ఏమవుతుందంటే హీలింగ్ ఫాస్ట్గా అవుతుంది, గ్రోత్ బాగా వస్తుంది. సో దాని తర్వాత రిజల్ట్స్ బాగుంటాయి. అండ్ అలాంగ్ విత్ దట్ మనం కల్టివేట్ చెయ్యని ఫాలికల్స్, అంటే మనం ఇంప్లాంట్ చెయ్యని ఫాలికల్స్ కూడా
జనరల్గా లైక్ విడి భాగం ఏదైతే ఉందో అది కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో అట్ ఏ టైం మనం ఇంప్లాంటేషన్ చేస్తున్నాం, అట్ ద సేమ్ టైం దానికి కావాల్సిన పోషకం లైక్ మీకు ఎలా చెప్పాలంటే గ్రో ఫ్యాక్టర్స్ అవనివ్వండి, రీజనరేటివ్ కెపాసిటీ అవనివ్వండి ఇంప్రూవ్ చేస్తున్నాం అన్నమాట. నాకు డౌట్ ఏంటంటే అంటే లైక్ ట్రీట్మెంట్ ప్రాసెస్ ఏముంటుంది అంటే చాలా వరకు మనం చూస్తాం కొంత సిరమ్స్ అంటే లైక్ క్రీమ్స్ అలాంటి వాటితో కొంత ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, కొంత ఇంజెక్షన్స్ ఉంటుంది, చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి కదా. అంటే మీ దగ్గర ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? ఇప్పుడు జుట్టు రాలటం స్టార్ట్ అయిన వాళ్ళకి అంటే ఇంకా బట్టతల లాంటిది ఏం లేదు, జనరల్గా హెయిర్ ఫాల్ అవుతుంది అంటే ఇప్పుడు హెయిర్ ఫాల్లో కూడా మనకి నార్మల్గా పర్ డే ఒక 40 స్ట్రాండ్స్ ఊడడం అనేది కామన్. అంతకంటే ఎక్కువ ఊడుతుంది అంటే లైక్ ఏది బ్రష్ చేసుకున్నా కానీ లైక్ హెయిర్ బ్రష్ యూజ్ చేసినా పడుకున్నా ఇట్లా ఎక్కువ ఫాల్ కనిపిస్తుంది అని అంటే కనుక దెన్ వీ హ్యావ్ టు టేక్ కేర్. సో దీనికి వచ్చేసి మనం పిఆర్పి ట్రీట్మెంట్స్ చేస్తాం. సో పిఆర్పిలో కూడా వీ హ్యావ్ అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ లైక్ గ్రో ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్ ఉంది మన దగ్గర అండ్ బయో పిఆర్పీస్ జరుగుతాయి డిపెండింగ్ ఆన్ ద రిక్వైర్మెంట్ అనమాట. వాళ్ళకి వచ్చిన వాళ్ళకి అసలు ఫస్ట్ వాళ్ళకి ఏ ట్రీట్మెంట్ అయితే సెట్ అవుతుంది మనం ముందు అనలైజ్ చేస్తాం. సో మన దగ్గర వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఫస్ట్ ఒక మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్ చేసి వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ చేసుకుంటే సెట్ అవుతుంది అనేది అనలైజ్ చేసి దాన్ని బట్టి పిఆర్పీలోకి వెళ్ళాలా లేకపోతే వేరే స్టెమ్ సెల్ ట్రీట్మెంట్ తీసుకోవాలా లేదు అసలు ఏం చేసినా గ్రోత్ రాదు అనుకుంటే స్ట్రైట్ అవే ట్రాన్స్ప్లాంటేషన్లోకి వెళ్ళాల్సింది. ఇప్పుడు ఏం చేసినా గ్రోత్ రాదు అనుకునే వాళ్ళకి అవి ఇవి యూజ్ చేయమని చెప్పడం కూడా ఇట్స్ నాట్ అ పాయింట్. అది ఏదైనా ఇక్కడికి వచ్చి ఫస్ట్ టెస్ట్ చేసిన తర్వాత ప్రాసెస్ అనేది ఉంటుంది. అంటే మేము చాలా వరకు చూసే యాడ్స్లో కానీ బయట కట్అవుట్స్ కానీ బోర్డ్స్ కానీ చూస్తే మనకి ఓన్లీ ఎక్కువగా ఏంటంటే బిఫోర్ ఆఫ్టర్ అని చెప్పేసి ఓన్లీ మెయిల్కి సంబంధించిన ఫుటేజెస్ మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. బట్ ఇక్కడ మీ దగ్గర అంటే ఉమెన్ అండ్ మెన్ బోత్కి కూడా ట్రీట్మెంట్ ఉంటుందా? ఖచ్చితంగా. సో ఇప్పుడు లేడీస్కి కూడా ఈ హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఉంటుంది, కాకపోతే ఏంటంటే ప్యాటర్న్లో చేంజ్ ఉంటుంది. ఇప్పుడు మగవారికి అయితే మనకి క్రౌన్ పోర్షన్ అంటాం ఆ ఏరియా అంతా మనకి హెయిర్ ఫాల్ బట్టతలగా అనిపిస్తుంది. ఆడవారికి వచ్చేసరికి వాళ్ళు దువ్వే విధానం బట్టి అంటే ఇప్పుడు కొంతమంది మధ్య పాపట్టి తీస్తారు, వాళ్ళకి మధ్యలో అంతా ఒక లైక్ ఒక వే లాగా హెయిర్ లాస్ అయిపోయి ఉంటుంది. సో ఇలాంటివి కూడా బట్టతల లాంటి ప్రాబ్లమ్స్. సో వాళ్ళకు కూడా ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తాం. కాకపోతే ఏంటంటే కంపారిటివ్లీ ఆడవారిలో కొంచెం తక్కువ కనిపించడానికి రీజన్ ఏంటంటే వాళ్ళకి హెయిర్ లెంత్ ఎక్కువ ఉంటుంది. సో మగవారికి అయితే తొందరగా కనిపిస్తుంది, ఆడవారికి తొందరగా కనిపించదు. కానీ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవడానికి ఆడవారికి కూడా అనుకూలంగానే ఉంటుంది అండ్ మన దగ్గర ఫీమేల్ క్లయింట్స్ కూడా ఉన్నారు. అండ్ మ్యామ్ ఇంకోటి ఏంటంటే లైక్ బిఫోర్ సర్జరీకి ఆఫ్టర్ సర్జరీకి చాలా వేరియేషన్స్ కనిపిస్తూ ఉంటాయి కదా. చాలామంది ఎలా అనుకుంటూ ఉంటారంటే బిఫోర్ సర్జరీకి ముందు అంతా కూడా చాలా ఓకే మనం సర్జరీ చేసుకుంటాం ఇలా హెయిర్ వస్తుందంటే ఆఫ్టర్ సర్జరీ తర్వాత ఎలాంటి టేక్ కేర్ తీసుకోవాలి, అప్పుడు ఏమైనా హెయిర్ ఫాల్ అవుతుందా, ఇఫ్ ఇన్ కేస్ ఆఫ్టర్ సర్జరీ తర్వాత ఏమైనా డాండ్రఫ్ ఉంటే మళ్ళీ ఏమైనా ట్రీట్మెంట్స్ ఉంటాయా, సో ఎన్నాళ్ళ వరకు హెయిర్ అనేది ఉంటుంది, దీనికి గ్యారంటీ ఉంటుందా, ఇలాంటి డౌట్స్ అన్నీ కూడా కస్టమర్స్కి ఉంటూ ఉంటాయి కదా. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్న తర్వాత సింగిల్ నైట్లో గ్రోత్ ఎవరికి రాదు. ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్న తర్వాత కూడా కొంచెం టైం అనేది పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ అయిన తర్వాత ఒక 10 days వరకు బేసిక్ ప్రికాషన్స్ కంపల్సరీగా ఫాలో అవ్వాలి. అంటే కొంచెం హెయిర్ తడవకుండా చూసుకోవడము, జస్ట్ స్ప్రే చేసుకుంటూ వాటర్ సెలైన్ స్ప్రే చేసుకుంటూ కొన్ని ప్రికాషన్స్ అయితే తీసుకోవాలి. షాంపూ చేంజ్ చెప్తాము. సో ఒక 1 month అయిన తర్వాత మనకి యాక్చువల్ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఇనిషియల్ గా షెడ్డింగ్ ఫేజ్ ఉంటుంది. ఇది చాలా మంది ఏంటంటే పెట్టిన గ్రాఫ్స్ అని ఊడిపోతున్నాయని కంప్లైంట్ చేస్తూ ఉంటారు, కానీ అది ట్రీట్మెంట్ లో ఒక భాగం అనమాట. ఇనిషియల్ గా ఒక 45 days వరకు 1 month to 45 days వరకు ఖచ్చితంగా మనం పెట్టిన గ్రాఫ్స్ ఊడిపోతాయి. ఆ తర్వాత రీగ్రోత్ స్టార్ట్ అవుతుంది. ఈ మొత్తం కనిపించడానికి 3 months టైం పడుతుంది. సో మనకి ఫుల్ గ్రోత్ కనిపించాలంటే మినిమం 6 to 8 months ఇస్ కంపల్సరీ. గ్రాడ్యువల్గా చేంజ్ కనిపిస్తుంది. మనం ఒక 3 monthsకి అబ్జర్వ్ చేస్తాం హెయిర్ మంచిగా పెరుగుతున్నట్టు. సో ఫుల్ గ్రోత్ రావడానికి 6 to 8 months పడుతుంది అండ్ అప్ టు 1 year గ్రోత్ అనేది గ్రోత్ సైకిల్ అనేది జరుగుతూనే ఉంటుంది. సో ఇందులో కూడా సిట్టింగ్స్ ఉంటాయంటారా మ్యామ్? సిట్టింగ్స్లా కాదు, యాక్చువల్లీ ఇది సింగిల్ డే ప్రొసీజరే. కాకపోతే కొంతమందికి బిగ్ ఏరియా ఉంటుంది, కవర్ చేయాల్సిన ఏరియా చాలా ఎక్కువ ఉంటుంది. సపోజ్ 1 day ప్రొసీజర్ అంటే ఇప్పుడు ఫ్రంట్ లైన్ లేకపోతే చిన్న క్రౌన్ పోర్షన్ అంటే కనుక మార్నింగ్ వస్తారు, ఈవినింగ్కి ప్రొసీజర్ అయిపోతుంది. లోకల్ అనెస్థీషియా ప్రొసీజర్ అండి ఇది. సో పేషెంట్ చూస్తూనే ఉంటారు, మాట్లాడుతూనే ఉంటారు, మధ్యలో లంచ్ ఉంటుంది, అంత నార్మల్గానే ఉంటుంది. కాకపోతే పెయిన్ తెలియకుండా లోకల్ అనెస్థీషియా ఇస్తాం. సో ఇది సింగిల్ డే ప్రొసీజర్. ఇఫ్ ఒకవేళ ఏరియా కవర్ చేయాల్సిన ఏరియా పెద్దగా ఉంటే కనుక అంటే ఒక్కొక్కసారి మనం బియర్డ్లో నుంచి చెస్ట్ మీద నుంచి కూడా హెయిర్ తీయాల్సి ఉంటుంది. సో ఇలాంటివి ఇఫ్ ఇన్ కేస్ రిక్వైర్డ్ ఉంటే 2 sittings లాగా ప్లాన్ చేస్తాం. సో వీటిలో కూడా ఇఫ్ ప్లేస్ స్పేస్ టైం బట్టి ఉంటుంది. ప్లానింగ్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఎందులో అయినా సరే
ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు ఒక ప్లానింగ్ ఉండాలి. ఇప్పుడు మన దగ్గర వచ్చే పేషెంట్ని దట్ ఈస్ వాట్ ఎనలైజింగ్ అంటే అదే. సో వాళ్ళకి ప్లాన్ చేసి దాని ప్రకారం సెట్ చేస్తాం ట్రీట్మెంట్ అనేది. సో మ్యామ్ అంటే చాలామంది ఎలా అనుకుంటారంటే ట్రీట్మెంట్ టైం అనుకోవచ్చు, ఆఫ్టర్ ట్రీట్మెంట్ తర్వాత అనుకోవచ్చు, షాంపూస్ అనేది రెగ్యులర్గా యూస్ చేయొచ్చా, హెయిర్ గ్రోత్ అనేది స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఆఫ్టర్ 10 days వరకు మీరు చెప్పినవన్నీ కూడా వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఆఫ్టర్ 15 days తర్వాత మనం రెగ్యులర్గా యూస్ చేసే షాంపూస్ యూస్ చేయొచ్చా, కండిషనర్స్ యూస్ చేయొచ్చా, ఇలాంటి థాట్స్లో ఉంటారు. సో అది చేయొచ్చు అంటారా? రెగ్యులర్గా యూస్ చేసే షాంపూ అంటే దట్స్ వాట్ ఐ సెట్ ఇనీషియల్గా హెయిర్ ఫాల్కి రీజన్స్ మార్కెట్లో దొరికే ప్రతిదీ తీసుకొచ్చి మనం వాడేసుకుంటే మనకి సెట్ అవ్వదు. చాలా మంది స్ట్రైట్నింగ్స్ కూడా ఎక్కువ చేయడం వల్ల కూడా తొందరగా పోతుంది కదా. ఇప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ అయిన తర్వాత పేషెంట్ మా కేర్లో ఉంటారు. సో వాళ్ళకి హెయిర్ గ్రోత్ వచ్చేంత వరకు విల్ బి మానిటరింగ్ దెమ్. వాళ్ళకి కన్సల్టేషన్స్ తీసుకుంటాం, రివ్యూస్కి రమ్మంటాం. ఇదంతా ఎందుకంటే వాళ్ళ హెయిర్ బట్టి, వాళ్ళకి ఉన్న స్టేజ్, గ్రోత్ స్టేజ్ బట్టి షాంపూస్ దగ్గర నుంచి సీరమ్స్ దగ్గర నుంచి అన్నీ చేంజ్ చేస్తూ ఉంటాం. వాళ్ళు పర్సనల్ కేర్ అంటే ఈ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత ఇంట్లో తీసుకోవాల్సిన కేర్ కూడా మేమే చెప్తాం. సో అది యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవుతుంటే బేసిక్ కేర్. ఇప్పుడు అది ఇది కాకుండా షాంపూ ఇనీషియల్గా కొంచెం బేబీ షాంపూ, మైల్డ్ షాంపూస్ యూస్ చేయమని చెప్తాం. ఒక 1 month 45 days అయిన తర్వాత కొంచెం మనకి ఎక్కువ హార్ష్ కెమికల్స్ లేకుండా ఉండే షాంపూస్ యూస్ చేయమంటాం. సో చిన్న చిన్న చేంజెస్ చేస్తాం. చాలా మంది ఇంట్లో కొన్ని చిట్కాలు పాటించేస్తూ ఉంటారు అన్నమాట. హెయిర్ గ్రోత్ అవడం కోసం ఓన్లీ ఉల్లిపాయ రసం మాత్రమే వాడండి. సో అంటే దీన్ని ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు? ఇది కంప్లీట్లీ డినై చేసేది కాదు, అలాగని ప్రతిదీ అందరికీ సెట్ అవుతుందని కాదు. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా, కొంతమందికి అలోవెరా జెల్ సెట్ అవుతుంది, కొంతమందికి అలోవెరా జెల్ పడదు. కొంతమందికి మీరు అన్నట్టు ఆనియన్ హెయిర్ ఆయిల్స్ ఇట్లాంటివి ఉంటాయి, అవి సెట్ అవుతాయి, కొంతమందికి సెట్ కావు. సో దట్ డిపెండ్స్ అనమాట. ఇప్పుడు కర్లీ హెయిర్ వాళ్ళకి, స్ట్రైట్ హెయిర్ వాళ్ళకి కూడా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు మీరు యూజ్ చేసేది కొన్ని నాకు సెట్ కావు, నేను యూజ్ చేసేది మీకు సెట్ కావు. సో ద సేమ్ వే ఇప్పుడు మనకు దగ్గరికి ఒక పేషెంట్ వస్తున్నారు అని అంటే వాళ్ళకి ఏదైతే సెట్ అవుతుంది, ఎలా యూజ్ చేస్తే మనకి సూటబుల్గా ఉంటుంది అనేది మేమే ఒకసారి చూసి వాళ్ళ హెయిర్ కండిషన్ బట్టి చెప్తాం. ఇప్పటి వరకు మనం ఏంటంటే హెయిర్ ట్రాన్స్పరెంట్ అంటే సర్జరీస్ వాటి గురించి మనం మాట్లాడుకున్నాం. బట్ కొంత హెయిర్స్ ఉంటాయి అంటే లైక్ వాళ్ళకి బట్టతలు ఉండదు, బట్ హెయిర్ గ్రోత్ కావాలి. వాళ్ళకి ఏంటంటే పల్చగా ఉంటుంది హెయిర్, వాళ్ళకి థిక్గా చేసుకోవాలనుకుంటారు. కొంతమందికి షార్ట్ హెయిర్ ఉంటుంది, అది లాంగ్గా అవ్వాలి అంటారు. అంటే హెయిర్ అనేది హెల్తీగా ఉండాలి, వీక్గా ఉండకూడదు అనే ట్రీట్మెంట్స్ కూడా చాలా వరకు ఉంటూ ఉంటాయి. బట్ మీ దగ్గర అలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయా? ఎస్. సో మనం అన్నట్టు గ్రో ఫ్యాక్టర్స్ ట్రీట్మెంట్ అండ్ పిఆర్పి ట్రీట్మెంట్స్. ఇప్పుడు మీరు అన్నట్టు సన్నగా కొంతమందికి చాలా హెయిర్ ఫాలికల్ ఉంటుంది, కాకపోతే నూగులాగా చాలా సన్నగా ఫైన్ హెయిర్ ఉంటుంది. అటు ట్రాన్స్ప్లాంటేషన్ చేయలేము, అలాగని చేయకుండా చూసిన లుక్ బాగోదు వాళ్ళకి. సో ఇది ఇంప్రూవ్ చేయడానికి పిఆర్పి ట్రీట్మెంట్స్ విత్ డర్మా రోలింగ్ అంటాం. సో ఇట్స్ లైక్ కైండ్ ఆఫ్ మీసోథెరపీ అనమాట. సో దీంతో ఏంటంటే మనకి స్కాల్ప్ రీజనరేట్ అవుతూ ఉంటుంది. ఆ స్కాల్ప్ రీజనరేటివ్ ప్రొసీజర్ వాట్ ఎవర్ ఇలాంటివి చేసుకున్నప్పుడు హెయిర్ థిక్కనింగ్ అవుతుంది, ఫాలికల్స్ డెన్సిటీ పెరుగుతుంది. సో లుక్ కూడా వాళ్ళకి మారుతుంది అనమాట. ఇలాంటి వాళ్ళకి ట్రాన్స్ప్లాంటేషన్లోకి వెళ్ళాల్సిన పని ఉండదు. మన దగ్గర ఉన్న ట్రీట్మెంట్స్ని వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉన్న దానికి మాడిఫై చేసి మార్చుతూ చేయాలి. ఎస్. అన్నిటికన్నా మెయిన్ మాకు మీ హెయిర్ క్రియేషన్స్ దగ్గర తెలిసింది ఏంటంటే ఒక్క లగ్జరీ పీపులే కాదు, మిడిల్ క్లాస్ పీపుల్ వాళ్ళు కూడా ట్రీట్మెంట్ని హ్యాపీగా గుండెల మీద చేసుకొని హ్యాపీగా చేసుకోవచ్చు, ఎందుకంటే ఎక్కువగా ఎక్స్పెన్సివ్ ఉండదు అనేది మాకు తెలిసిందనమాట. సో అంటే మీరు దానికి ఏమంటారు? సో ఎగ్జాక్ట్లీ హెయిర్ క్రియేషన్స్ మోటో అండ్ హెయిర్ క్రియేషన్స్ స్థాపించడానికి రీజన్ ప్రతి ఒక్కరికి రీచబుల్గా ఉండాలి. ఇప్పుడు బట్టతల ప్రాబ్లం ప్రతి ఒక్కరికి ఉంటుంది, వీరు వారని కాదు. ఇప్పుడు చాలామంది డబ్బులు లేక చేయించుకోలేని వాళ్ళు కూడా ఉంటారు. కానీ మన దగ్గర ఏం చేస్తామంటే చాలా రీజనబుల్ ప్రైసింగ్, అది ఎవరికైనా సరే వచ్చిన ప్రతి ఒక్కరికి రిక్వైర్మెంట్ బట్టి చాలా రీజనబుల్ ప్రైసింగ్లో చేస్తాం. అండ్ దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ హెయిర్ క్రియేషన్స్. సో మనం ఈ కంపెనీ ఎస్టాబ్లిష్ చేసిన దానికి రీజనే ఇట్ హ్యాస్ టు బి రీచబుల్ టు ఎవ్రీబడి, కామన్ పీపుల్కి కూడా రీచ్ అవ్వాలి. సో చాలా రీజనబుల్ ప్రైసింగ్ ఉంటుంది. అంటే ఇట్స్ నాట్ లైక్ ఓవర్గా ఛార్జ్ చేయడం, సర్జన్ ఛార్జెస్ ఓవర్గా పెట్టడం ఇట్లాంటివి ఉండవు అనమాట. వాట్ ఎవర్ ఈజ్ రిక్వైర్డ్ అంతవరకు మాత్రమే మన పేషెంట్ దగ్గర కలెక్ట్ చేస్తాం. అండ్ అలానే మ్యామ్ ఇంకొకటి కూడా ఏంటంటే మీ దగ్గరికి రావడానికి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయని చెప్పి మేము విన్నాం అనమాట. అంటే లైక్ బయట వాటితో కంపారిజన్ అని కాదు, బట్ హెయిర్ క్రియేషన్స్ దగ్గరికి వస్తే ఇవి అడ్వాంటేజెస్ అనేది మీ నోటితో చెప్తే బాగుంటుందని అనుకుంటున్నాను. సో యాజ్ వీ సెడ్ మన దగ్గర బయోఎఫ్యూఈ ఇట్స్ మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నిక్ ఇప్పుడు. సో వీ హ్యావ్ ఇంప్లిమెంటెడ్ బయోఎఫ్యూఈ టెక్నిక్. మన దగ్గరికి వచ్చే పేషెంట్స్ అందరికీ రిక్వైర్మెంట్ బట్టి బయోఎఫ్యూఈ ప్రొసీజర్ అనేది చేస్తున్నాం. అండ్ యాజ్ వీ డిస్కస్డ్ ప్రైస్ పార్ట్ వచ్చేసరికి సో అందరికీ రీచబుల్గా ఉండేలాగా. అండ్ మోర్ ఓవర్ ఆఫ్టర్ కేర్,
ఇప్పుడు సర్జరీ చేసామా పంపించేసామా అన్నట్టు కాకుండా వన్స్ మన దగ్గర సర్జరీ అయిన తర్వాత కూడా మినిమం 6 months వాళ్ళకి కాల్స్ చేసి రమ్మని చెప్పి వాళ్ళకి రివ్యూస్ పెట్టడము, వాళ్ళకి ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే దాన్ని అడ్వైస్ చేయడము. సో పోస్ట్ కేర్ అనేది వాళ్ళకి హెయిర్ గ్రోత్ కంప్లీట్గా వచ్చేంత వరకు మన హ్యాండ్స్లోనే ఉంటారు. సో ఆ స్పెషల్ కేర్ అనేది హెయిర్ క్రియేషన్స్లో కంపల్సరీగా ఉంటుంది పేషెంట్స్కి. ఎక్సలెంట్, మెయిన్ ఇదే కావాల్సిందండి బాబు. అంటే బిఫోర్ చక్కగా సర్జరీ బిఫోర్ వరకు నీట్గా ట్రీట్మెంట్ గురించి మాట్లాడి ఆఫ్టర్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ పేషెంట్స్ చాలామంది అయిపోయింది కదా ఆల్రెడీ డన్ కదా అని చెప్పి నెగ్లిజెన్స్ చేసే క్లినిక్స్ చాలా ఉంటాయి. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట మా లాంటి వాళ్ళకి ముఖ్యంగా. అండ్ ఏంటంటే మీ దగ్గరికి మోస్ట్లీ అంటే ఉమెన్ అవ్వచ్చు, మెన్ అవ్వచ్చు, కిడ్స్ అంటే చిల్డ్రన్ రిలేటెడ్ అనుకోవచ్చు, ఎక్కువగా ఎలాంటి సమస్యలతో వస్తూ ఉంటారు? మోస్ట్లీ అంటే ఇప్పుడు స్కిన్ ప్రాబ్లమ్స్కే వస్తుంటారు, హెయిర్ ప్రాబ్లమ్స్కే వస్తుంటారు. సో మీరు అన్నట్టు డిఫరెంట్ ఏజ్ గ్రూప్ వాళ్ళు వస్తుంటారు. దట్ ఈస్ ఆ పేషెంట్కి మనం ఎంతవరకు న్యాయం చేయగలం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు చిన్న ఏజ్ వాళ్ళు 11-12 years వాళ్ళు ఎవరైనా ఉంటారు. సో వాళ్ళకి కూడా హెయిర్ ఫాల్ అవుతుందంటే మనం ఏది పడితే అది చేయకూడదు వాళ్ళకి. బికాస్ వాళ్ళ ఏజ్ని కూడా మనం మైండ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు 60-70 years వాళ్ళు కూడా వస్తారు, బట్టతల ఉంది అని చెప్పి. సో వచ్చారు కదా అని వాళ్ళకు కూడా ఏది పడితే అది ట్రీట్మెంట్ చేసి పంపించకూడదు. వాళ్ళ హెల్త్ కండిషన్స్ అన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. అంటే వీటికి అంటే ఏజ్ గ్రూప్ అనుకోవచ్చు, లేదు అంటే బీపీ, షుగర్, ఇలాంటి థైరాయిడ్, ఇలాంటి సమస్యలకి కూడా రిలేటెడ్ ఏమైనా ఉంటుందా హెయిర్కి? అంటే మీరు అన్నట్టు ఇప్పుడు షుగర్ ప్రాబ్లమ్స్ ఉన్నా, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్నా, హెయిర్ ఫాల్ అనేది కామన్గా అందరికి ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి జనరల్గా కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే యాజ్ లాంగ్ మనం మానిటర్ చేయాల్సింది అది కంట్రోల్లో ఉందా లేదా. సో వన్స్ కంట్రోల్లో ఉంటే కనుక మనం ఎటువంటి ట్రీట్మెంట్ అయినా చేసుకోవచ్చు. అలాంటి వాళ్ళకి కూడా ట్రీట్మెంట్, బీపీ, షుగర్, థైరాయిడ్ ఇలాంటి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వాళ్ళకి అది కంట్రోల్లో ఉన్నంత వరకు మనం ఎటువంటి ట్రీట్మెంట్ అయినా చేసుకోవచ్చు. సో మనం సర్జరీ చేసుకునే ముందు కూడా ఒక బేసిక్ బ్లడ్ టెస్ట్ అనేది ప్రతి ఒక్కరికి అడ్వైస్ చేస్తాం. థైరాయిడ్ ఏదైనా ఉందా, షుగర్ ఏదైనా ఉందా, సో బీపీ ఎట్లా ఉంది, ఇవన్నీ మానిటర్ చేసిన తర్వాత మనం సర్జరీ అనేది స్టార్ట్ చేస్తాం. సూపర్. దీనికి ఏమైనా ఏజ్ లిమిట్స్ ఉన్నాయా? అంటే లైక్ ఈ ఏజ్ నుంచి ఏజ్ వాళ్ళకే చేయాలి, ఈ ఏజ్ నుంచి ఏజ్ వాళ్ళకి చేయకూడదు? సో ఫస్ట్ బేసిక్ మినిమం ఏజ్ గ్రూప్ అనుకుందాం. గ్రోత్ స్టెబిలైజ్ అయిన తర్వాత చేసుకుంటే బెటర్గా ఉంటుంది. బికాజ్ ఇప్పుడు 18 years, 18 years, 20 years వాళ్ళకి కూడా బట్టతల వచ్చి ఉన్న వాళ్ళు ఉన్నారు మన దగ్గర. బట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు 18 years అంటే వాళ్ళకి అప్పుడే గ్రోత్ స్టెబిలైజ్ అవ్వాలి. సో వాళ్ళకి గ్రోత్ స్టెబిలైజ్ అంటే మనం జనరల్గా 22, 23 ఇలాంటి ఏజ్కి వచ్చేసరికి కొంచెం స్టేబుల్ గ్రోత్ ఉంటుంది. సో బేసిక్గా అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే బెటర్ అనేసి వీ అరేంజ్డ్ ప్రోటోకాల్. బికాజ్ ఎందుకంటే దానికంటే ముందు చేసామనంటే అది పెట్టింది కూడా మళ్ళీ ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో దర్ ఇస్ నో పాయింట్. ఇప్పుడు వచ్చారు కదా అని యాజ్ వి సెడ్ అనలైజింగ్ ద పేషెంట్కి ఎంత రిక్వైర్మెంట్ ఉంది, వాళ్ళకి ఇప్పుడు చేయొచ్చా లేదా, ఇది కూడా మనం చూస్తాం. సో మినిమం 22-23 years నుంచి స్టార్ట్ చేస్తాం. యాజ్ వి సెడ్ హెల్త్ కండిషన్స్ అన్ని బాగానే ఉంటాయి. 60-65 ఏజ్ వాళ్ళకి కూడా వీ కెన్ చేసుకో. సో మొత్తానికైతే హెయిర్ క్రియేషన్స్తో పాటు అంటే స్కిన్ రిలేటెడ్ లేజర్ ట్రీట్మెంట్స్ కూడా చాలా ఉన్నాయని విన్నాం. సో అంటే మీ దగ్గర ఎలాంటి లేజర్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి? మెయిన్ అమ్మాయిలకి కావాల్సింది అదే కదా, అప్పర్ లిప్, చిన్ అండ్ ఎక్స్ట్రా హెయిర్ గ్రోత్. అంటే ఇదంతా కూడా లేజర్ ట్రీట్మెంట్ త్రూ ఇప్పుడు చాలా ఎర్లీగా అయిపోతున్నాయి సమస్యలన్నీ కూడా. సో ఎంత డ్యూరేషన్ పడుతుంది, ఎన్ని సిట్టింగ్స్ చేసుకోవచ్చు లేజర్ ట్రీట్మెంట్ తీసుకోవడానికి? సో లేజర్ ట్రీట్మెంట్ అంటే మన దగ్గర ఇప్పుడు ఏజ్ గ్రూప్, డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ ఉంటారు వీళ్ళలో కూడా. సో జనరల్గా మనం ఫేషియల్ హెయిర్ అనేది ఫీమేల్స్లో ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంటాం, అన్వాంటెడ్ హెయిర్. ఒక 16 years ఆఫ్ ఏజ్ నుంచి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. జనరల్గా 12-13 ఏజ్ కూడా స్టార్ట్ అవుతుంది, బట్ 16 years వచ్చేసరికి కొంచెం ఎక్కువ కనిపిస్తుంటుంది. సో ఫేషియల్ హెయిర్ అనేది ఆబ్వియస్లీ లేడీస్లో. సో దీనికి మనం లేజర్ ట్రీట్మెంట్ చేస్తాం అండ్ వీ యూజ్ అడ్వాన్స్డ్ డయోడ్ లేజర్. సో దీంతో వచ్చేసరికి ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది అంటే కనుక టార్గెటెడ్ ఎక్కడెక్కడైతే మనకి బాడీ మీద అవ్వచ్చు, ఫేస్ మీద అవ్వచ్చు, ఎనీ పార్ట్ ఆఫ్ ద బాడీ, అండర్ ఆర్మ్స్, ఇన్నర్ థైస్, ఇంక్లూడింగ్ వాట్ ఎవర్ ద బాడీ పార్ట్ ఆర్ వాట్ ఎవర్ ద ఫేస్ పార్ట్, ఏ ఫేస్ పార్ట్ అయినా సరే మనకి లేజర్ ట్రీట్మెంట్తో క్యూర్ చేసుకోవచ్చు. కాకపోతే ఇది కొన్ని సిట్టింగ్స్. సో మీరు అన్నట్టు సిట్టింగ్స్లోనే వెళ్తుంది. ఇప్పుడు కొంతమందికి పీసీఓడి, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి అన్వాంటెడ్ హెయిర్ ఎక్కువ ఉంటుంది. సో వీళ్ళకి కొంచెం సిట్టింగ్స్ ఎక్స్ట్రా పట్టే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ కొంతమంది థ్రెడ్డింగ్, వ్యాక్సింగ్, లేకపోతే రేజర్తో చేయటము ఇట్లాంటివి కూడా చేస్తుంటారు. సో వాళ్ళకి కూడా కొంచెం టైం ఎక్కువ పట్టే ఛాన్సెస్ ఉంటాయి. బట్ వాట్ ఎవర్ మినిమం 6 sittings అనేది అయితే కామన్గా పడుతుంది ఎవరికైనా. బికాస్ ఎందుకంటే సర్టన్ పీరియడ్ ఆఫ్ టైం వరకు మనం ట్రీట్మెంట్ అనేది ఇవ్వాలి.
అంటే ఫాస్ట్గా ఇప్పుడు ఒక వారానికి ఒకసారి 2 వారాలకు ఒకసారి తీసుకుంటే తగ్గిపోయేది కాదు. హెయిర్కి కూడా ఒక సైకిల్ ఉంటుంది, హెయిర్ గ్రోత్కి. సో ఆ సైకిల్ ప్రకారమే మనం ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం. సో ఒక సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం వరకు ట్రీట్మెంట్లో ఉంటేనే మనం దాన్ని కంట్రోల్ చేయగలుగుతాం. ఎక్సలెంట్. సో ఆఫ్టర్ లేజర్ ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, ఆల్ సిట్టింగ్స్ అయిపోయిన తర్వాత, ఆఫ్టర్ కొన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ హెయిర్ గ్రోత్ రావడం అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది అని చెప్పి చాలామంది బ్యూటీషియన్స్ వీళ్ళు చెప్తూ ఉంటారు. సో ఇది ఎంతవరకు ట్రస్ట్ చేయొచ్చు అంటారు? అంటే మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా? సో హెల్త్ కండిషన్ బట్టి మళ్ళీ రీగ్రోత్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ అది కూడా ఫస్ట్ మనం ఇనీషియల్గా తీసుకునే ట్రీట్మెంట్ మీద డిపెండ్ అయ్యి కూడా ఉంటుంది, ఎంత కరెక్ట్గా తీసుకున్నాం. సో ఎండ్ దాకా చేసుకోకుండా మధ్యలో ఆపేశారు అని అంటే కనుక త్వరగా రీగ్రోత్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అట్లా కాకుండా యాజ్ ఎ సెడ్ ఒక సర్టెన్ పీరియడ్ వరకు చేసుకుంటే కనుక వెంటనే మనకి హెయిర్ గ్రోత్ అనేది రాదు, కొన్ని ఇయర్స్ తర్వాత రావచ్చు. బట్ అది కూడా ఎలా వస్తుందంటే చాలా ఫైన్ హెయిర్ వస్తుంది, అంటే కంటికి కనిపించకపోవచ్చు ఆ హెయిర్ గ్రోత్. చాలా మందిలో నేను అది నెగ్లిజిబుల్ అమౌంట్ అనే చెప్పాలి. చాలా మంది వరకు నేను చూసినంత వరకు వదిలేసేయండి అని చెప్పిన కేసెస్ కూడా ఉన్నాయి. ఆ హెయిర్ డిస్టర్బ్ చేయదు, వదిలేసేయచ్చు. లేదు ఇంకా పర్టికులర్గా కావాలి అని అంటే కనుక మెయింటెనెన్స్ సెషన్స్ ఉంటాయి దీనికి. సో ఇప్పుడు రెగ్యులర్గా మంత్లీ వన్స్ 2 మంత్స్కి ఒకసారి కాకుండా 6 మంత్స్కి ఒకసారి, లేకపోతే 8 మంత్స్కి ఒకసారి, ఇయర్లీ వన్స్ ఒక్కొక్క సెషన్ మెయింటెనెన్స్ తీసుకుంటే సరిపోతుంది. బట్ అది కూడా చాలా మందిలో కాదు. యాజ్ ఎ సెడ్ కొంచెం పీసీఓడి, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కొంచెం రికరెన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అది కూడా చాలా నెగ్లిజిబుల్ అమౌంట్. అది మనం వదిలేసినా కూడా దట్ వోంట్ బి మచ్ విజిబుల్. ఎస్. ఇంకా ఫేస్కి వస్తే చాలామంది ఏం చేస్తారంటే రకరకాల ఆయిల్ క్రీమ్స్ కానివ్వచ్చు, ఫేషియల్స్ కానివ్వచ్చు, చక్కగా చేసేసుకుంటూ ఉంటారు. బట్ ఆ తర్వాత ఎఫెక్ట్ అనేది తెలుస్తూ ఉంటుంది. అంటే కొంతమంది ఫేషియల్స్ చేసేటప్పుడు కూడా స్టిక్స్తోని చాలా గట్టిగా తీయడం వల్ల హోల్స్ అయిపోవడం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది మీ దగ్గర? సో యాక్చువల్గా స్టార్టింగ్ ఇప్పుడు ఫేషియల్స్ చేయించుకోవడము, లేకపోతే ఇంట్లోనే స్క్రబ్స్ చేసుకోవడము, లేకపోతే ఏదో ఒక బేసన్ మాస్క్స్ అని ఇట్లాంటివి చాలా మంది యూజ్ చేస్తారు. సో దీనివల్ల ఏమవుతుందంటే సూపర్ఫిషియల్గా ఒక లేయర్ అనేది మనకి డిస్టర్బ్ అవుతుంది. ఎట్లా అంటే ఆ వరకు ఒక లేయర్ అప్గ్రేడ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో దానివల్ల స్కిన్ బాగా సెన్సిటివ్ అయిపోవడము, పోర్స్ పెద్దగా అవ్వడము, పింపుల్స్ రావటము, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్ని స్ట్రైట్ అవే జరుగుతూ ఉంటుంది. సో వీళ్ళకి ఏం చేస్తాము అని అంటే ఫస్ట్ వాళ్ళు వచ్చిన తర్వాత స్కిన్ అంటే వాళ్ళకి సెన్సిటివిటీ ఉందా, సెన్సిటివిటీ ఉంటే ఒకలా ట్రీట్ చేయాలి, సెన్సిటివిటీ లేని వాళ్ళకి ఒకలా ట్రీట్ చేయాలి. అండ్ ముందు ఎటువంటి ప్రోడక్ట్స్ వాళ్ళు వాడున్నారు. సో న్యాచురల్ హోమ్ రెమెడీస్ అయితే ఓకే, దాన్ని అప్ టు సమ్ ఎక్స్టెంట్ మనము కంట్రోల్ చేయొచ్చు. అలా కాకుండా వాళ్ళు మెడికల్ షాప్లో మనకి వైట్నింగ్ క్రీమ్స్ అని చెప్పేసి, లేకపోతే మార్కెట్లో వచ్చే వైట్నింగ్ క్రీమ్స్ అని, లేకపోతే ఇలాంటివన్నీ యూజ్ చేసే వాళ్ళు ఉంటారు. సో ఆ ఇంగ్రీడియంట్స్ చాలా ఇంపార్టెంట్. కొంతమందికి మనకి తెలియని చాలా ఇంగ్రీడియంట్స్ స్కిన్ని బ్లీచ్ చేసేస్తూ ఉంటాయి. అది ఇన్స్టెంట్గా చాలా లుక్ కనిపిస్తుంది స్కిన్లో. బట్ లాంగ్ రన్కి వచ్చేసరికి ఏమవుతుందంటే ఆ పైన లేయర్ అంతా తినేస్తుంది ఆ క్రీమ్ అనేది. సో అప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇలాంటి వారికి ముందు పాస్ట్ హిస్టరీ తీసుకోవాలి. వాళ్ళు ఎటువంటి ట్రీట్మెంట్స్ అయినా తీసుకొని ఉన్నారా ఇంతకుముందు, లేకపోతే ఇంట్లో ఏదైనా చేసుకున్నారా, లేదు అంటే కనుక మనం చేసే ట్రీట్మెంట్ అది కొలాప్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫస్ట్ వాళ్ళ పాస్ట్ హిస్టరీ అనేది చాలా ఇంపార్టెంట్. అది చూసుకొని చేయాలి. ఎస్. ఇప్పుడు రీసెంట్గా చాలా వరకు ఎక్కడికి వెళ్ళినా కూడా వెబ్ సిరీస్ సెలబ్రిటీస్ దగ్గర నుంచి హైయర్ సెలబ్రిటీస్ వరకు ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్ క్రియేటర్స్, ఇన్స్టా క్రియేటర్స్ అందరి దగ్గర చూసేస్తుంది ఏంటంటే ప్రతి ఒక్క ఇన్స్టాస్లో, ఫేస్బుక్లో, డిజిటల్ ప్లాట్ఫామ్స్లో పర్మనెంట్ ఐబ్రోస్, పర్మనెంట్ సెమీ మేకప్ అండ్ పర్మనెంట్ సెమీ లిప్స్టిక్స్ ఇవన్నీ కూడా చాలా వరకు చూస్తూ ఉన్నాం అన్నమాట. సో దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, అవి మీ దగ్గర ఆ ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయా? సో యాజ్ యూ సెడ్ ఇప్పుడు ఫాస్ట్ సెమీ, ఇట్స్ నాట్ పర్మనెంట్ అంటే సెమీ పర్మనెంట్, బికాస్ దెర్ ఇస్ నథింగ్ లైక్ పర్మనెంట్. ఎందుకు అని అంటే ఇప్పుడు సెమీ పర్మనెంట్ మేకప్ అంటాం, ఐబ్రోస్, ఐ ల్యాషెస్, ఐ లైనర్, లిప్ కలర్, సో ఇట్లాంటి చాలా ట్రీట్మెంట్స్ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఏంటంటే సర్టన్ పీరియడ్ ఆఫ్ టైం. ఇప్పుడు మనం డైలీ మస్కారా పెట్టుకోనక్కర్లేదు, డైలీ ఐలైనర్ వేసుకోనక్కర్లేదు, అండ్ ఎప్పుడు లిప్స్టిక్ పెట్టుకోనక్కర్లేదు. సో ఇట్లాంటివి అవన్నీ కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. కాకపోతే ఇది సెమీ పర్మనెంట్ మేకప్ అంటాం, అది పర్మనెంట్గా ఉండదు. మోస్ట్లీ 8 to 12 months ఉంటుంది. తర్వాత టచ్ అప్ అంటే మనం చాలా మంది స్ట్రైట్నింగ్, పర్మనెంట్ స్ట్రైట్నింగ్ అంటారు, అది 8 months 6 months వరకే ఉంటుంది. సేమ్ అదే పీరియడ్ ఉంటుంది, సేమ్ ఇట్లాగే ఉంటుంది. ఎందుకంటే స్లోగా ఫేడింగ్ స్టార్ట్ అవుతుంది. ఫేడింగ్ స్టార్ట్ అయినప్పుడు టచ్ అప్ అయితే కంపల్సరీగా కావాలి. బట్ అది చేసుకున్న నాలుగు లైక్ యాజ్ ఎ సైడ్ ఒక 8-10 months చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అండ్ మనం మాటిమాటికి ఐబ్రోస్ చేయించుకోవడం, అంటే ఎక్స్ట్రా గ్రోత్ ఉన్న ఐబ్రోస్ చేయించుకోవాలి.
బట్ ఇట్లా పెన్సిల్ పెట్టడం, షేప్ చేయడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. అండ్ ఐలైనర్ ఇస్ అ బ్యూటిఫుల్ థింగ్. రోజు ఐలైనర్ పెట్టకుండా అవునండి. ఇట్స్ సో ముఖ్యంగా మా లాంటి వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. దట్ ఈస్ వాట్. అండ్ లిప్ పిగ్మెంటేషన్ అనేది ఇప్పుడు చాలా మందిలో చాలా డార్క్ లిప్స్ ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి లిప్ కలరింగ్ చాలా హెల్ప్ చేస్తుంది. మన లిప్ కలరింగ్ లో కూడా వెరైటీస్ ఉంటాయి. అంటే ఇనిషియల్ గా కావాలంటే జస్ట్ న్యాచురల్ టింట్ వరకే వచ్చేలాగా చేసుకోవచ్చు, లేదు అని అంటే లిప్స్టిక్ వేసినట్టు ఉండేలా కూడా చేసుకోవచ్చు, డిపెండింగ్ ఆన్ ద రిక్వైర్మెంట్. సో వాళ్ళు వస్తారు, ఇప్పుడు సపోజ్ హౌస్ వైఫ్స్ ఇట్లాంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి లిప్ కలర్ కావాలి, అంత లిప్ పిగ్మెంట్ కావాలి అని అడగరు, నాకు న్యాచురల్గా ఉండాలి అని చెప్తారు. వాళ్ళకి ఏం చేస్తామంటే ఆ డార్క్నెస్ తగ్గించి ఆ టింట్ కనిపించేలా చేస్తాం. ఓకే. అండ్ ఐబ్రోస్ పర్మనెంట్ చేస్తారు కదా, అంటే సెమీ పర్మనెంట్, అది మళ్ళీ ఎవ్రీ మంత్ మళ్ళీ ఐబ్రోస్ చేసుకోవాలంటారా, లేకపోతే ఒక 8 months వరకు చేయక్కర్లేదు? అంటే ఐబ్రో షేపింగ్ అంటే మనకి న్యాచురల్ గా ఉన్న హెయిర్ గ్రోత్ అయితే వస్తూనే ఉంటుంది, దాన్ని మనం థ్రెడ్డింగ్ చేయించుకోవాలి. కాకపోతే థ్రెడ్డింగ్ చేసిన తర్వాత ఇప్పుడు అందరికి ఒకటే షేప్ లో ఉండే, ఒక బ్రో కిందకి ఒక బ్రో పైకి ఉండడం జరుగుతుంది, ఒక్కొక్క దగ్గర గ్యాప్స్ ఉంటాయి, ఆ ఫాలికల్స్ థిక్ గా ఉండవు. ఇప్పుడు ఫేస్ కి ఐబ్రో అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, చాలా లుక్ చేంజ్ అయిపోతుంది ఐబ్రో వల్ల. సో దీనికి అప్పుడు మైక్రో బ్లేడింగ్ లైక్ వాట్ ఎవర్ మీరు అన్నట్టు సెమీ పర్మనెంట్ ఐబ్రో మేకప్ చేస్తే ఏమవుతుందంటే ఆ మెయింటెనెన్స్ అంతా ఉండదు, జస్ట్ ఎక్స్ట్రా గ్రోత్ వరకు మనం థ్రెడ్డింగ్ అని ప్లకింగ్ అని చేసుకుంటే సరిపోతుంది. ఆ పెన్సిల్స్ వేసుకోవడం, ఐబ్రో షేప్ లైక్ షేపర్స్ వేసుకోవడం ఇలాంటివన్నీ అవసరం ఉండదు, ఇంకా అవసరం లేదు. అండ్ స్కిన్ లిఫ్టింగ్స్ అంటుంటారు కదా చాలా మంది, అండ్ చెక్స్ లోపలికి వెళ్ళాలి, ఇవి చాలా బాగుండాలి, ఓవెల్ షేప్ కావాలి, రౌండ్ షేప్ కావాలి, ఇవన్నీ ట్రై చేస్తూ ఉంటారు చాలా వరకు. సో అలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయా? పీల్స్ ఇలాంటి స్కిన్ వైట్నింగ్, బ్రైట్నింగ్ చాలా ఉంటాయి కదా, సో అలాంటి ట్రీట్మెంట్స్ కూడా మీ దగ్గర అవైలబుల్ ఉన్నాయా? యా, మీరు అన్నట్టు స్కిన్ లిఫ్టింగ్ ఈజ్ అనదర్ బ్యూటిఫుల్ ట్రీట్మెంట్. ఇప్పుడు ఏజ్ ఎక్కువ అవుతున్న కొద్దీ చీక్స్ సాగింగ్ అవ్వడము, డబల్ షిన్ రావడము, కొంచెం ఆ లుక్ అంతా కొంచెం మారుతూ ఉంటుంది అనమాట. సో వీళ్ళకి ఏం చేస్తామంటే వీ హ్యావ్ డిఫరెంట్ లిఫ్ట్ ప్రొసీజర్స్, హైఫ్యూ అని, థ్రెడ్ లిఫ్ట్ అని, డిపెండింగ్ ఆన్ ద రిక్వైర్మెంట్. సో దానివల్ల ఏమవుతుందంటే వీల్ లుక్ యంగ్. సో ఇలాంటివన్నీ ఇప్పుడు ఫేస్ ఫర్మ్గా ఉన్నప్పుడు యంగ్గా కనిపిస్తాం. సో ఆ ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఆ సాగినెస్ అవి ఏవైతే ఉన్నాయో, సో మనం వన్స్ అవి ట్రీట్ చేసిన తర్వాత ఆబ్వియస్గా మనం యంగ్గా కనిపిస్తాం. సో అండ్ మీరు అన్నట్టు పీల్స్, ఇవి డిఫరెంట్ సినారియో. సో పీల్స్ ఇలాంటివి ఎప్పుడు సజెస్ట్ చేస్తామంటే ఐదర్ యాక్నే ప్రాబ్లం కానీ, లేదా పిగ్మెంటేషన్ ప్రాబ్లం కానీ, మెలాస్మా ప్రాబ్లం కానీ, వీళ్ళకి పీల్స్ ప్రిఫర్ చేస్తాం. ఈ హైఫ్యూ ఇలాంటి ట్రీట్మెంట్స్ ఏంటంటే లిఫ్టింగ్, స్కిన్ టైట్నింగ్, స్కిన్ లిఫ్టింగ్, ఈ ప్రొసీజర్స్ అనేవి చాలా డిఫరెంట్ ఉంటాయి. సో దీన్ని కూడా డిపెండింగ్ ఆన్ ద రిక్వైర్మెంట్ పర్సన్ బట్టి సెషన్స్ 1 or 2 సెషన్స్ పట్టచ్చు, లేదా సింగిల్ సెషన్లో అయిపోవచ్చు, 3 సెషన్స్ పట్టచ్చు. సో వాళ్ళు డిపెండింగ్ ఆన్ ద పేషెంట్ బట్టి డిటర్మిన్ చేస్తాను. సూపర్ అండి. ఎక్కువగా గర్ల్స్ బాయ్స్లో ఫేస్ చేసేది బాగా స్కిన్ రిలేటెడ్ ఏంటి అంటే వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ కదా, చాలా ఎక్కువగా ఇది చూస్తూ ఉంటాం. సో ఇలాంటి దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ట్రీట్మెంట్ ఏమైనా ఉందా మీ దగ్గర? సో యాక్చువల్గా వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ అనేవి ఏవైనా కూడా క్లాగ్డ్ పోర్స్ వల్ల, లేకపోతే స్కిన్ డర్ట్ అవన్నీ ఉన్నప్పుడు, కొంచెం ఇంటర్నల్గా హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఫామ్ అవుతాయి. ఇవి పైన చాలా మంది పార్లర్స్కి వెళ్ళి తీయించుకోవడం ఇవన్నీ చేస్తారు, బట్ అది అనేది పర్మనెంట్ ట్రీట్మెంట్ కాదు. సో ఫస్ట్ మన స్కిన్ టెక్స్చర్ ఇంప్రూవ్ అవ్వాలి, అప్పుడు ఈ వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి. సో దీనికి మన దగ్గర కాంబినేషన్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, యాజ్ వి డిస్కస్డ్. ఇప్పుడు పీల్స్తో చేసుకోవచ్చు, అండ్ అలాంగ్ విత్ దట్ మన మీసోథెరపీ, మైక్రో నీడ్లింగ్, ఇలా డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. రిక్వైర్మెంట్ బట్టి మనం సెషన్స్ లాగా చేసుకొని వాళ్ళ స్కిన్కి, ఇప్పుడు సపరేట్గా ప్రతి ఒక్కరికి డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు మీకు ఒక టైప్ ఆఫ్ డిఫరెంట్ రిక్వైర్మెంట్ ట్రీట్మెంట్ అనేది రిక్వైర్ ఉంటుంది. సో నాకు వేరే ఎవరికి కూడా సేమ్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్లో అవ్వదు. సో మనం డిజైన్ చేస్తాం ఎవరికి వాళ్ళకి సపరేట్గా. సో ఈ సపోజ్ ఒక పర్సన్ వస్తున్నారంటే వాళ్ళ స్కిన్కి తగ్గట్టు డిజైన్ చేసి ఆ ట్రీట్మెంటే ప్రొవైడ్ చేస్తాం. సూపర్. అంటే ఎక్స్పెషల్లీ మీ క్లినిక్లో అంటే ఈ స్కిన్ రిలేటెడ్ ఎలాంటి సమస్యలైనా సరే క్లియర్ అవ్వాలి, ప్రాబ్లమ్స్ క్లియర్ అవ్వాలి అంటే బేసిక్గా మీరు ఇచ్చే అడ్వాంటేజెస్ ఏంటని చెప్పొచ్చు? మన దగ్గర బేసిక్ ట్రీట్మెంట్స్ నుంచి ఆల్ కైండ్స్ ఆఫ్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. సో ఎట్లా అంటే బేసిక్ పీల్స్, ఇట్లా హైడ్రాఫేషియల్స్, వీటి దగ్గర నుంచి హైఫ్యూ, థ్రెడ్ లిప్స్, ఫిల్లర్స్, బొటాక్స్, ఇట్లాంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయి. సో మనకి వన్స్ ఎవరైనా వచ్చారు అని అంటే కనుక వాళ్ళకి ఫేస్ కరెక్షన్ కంప్లీట్గా చేయగలం. ఫేస్లో ఎటువంటి ఫ్లాస్ ఉన్నా, ఎక్స్ప్రెషన్ లైన్స్ అవ్వచ్చు, మీరు అన్నట్టు పోర్స్ అవ్వచ్చు, బ్లాక్ హెడ్స్ అవ్వచ్చు, వైట్ హెడ్స్ అవ్వచ్చు, సో కంప్లీట్ మేక్ ఓవర్ ఉంటుంది మా దగ్గర. సో ప్రైసెస్ కూడా రీజనబుల్ అనిద్దరు వాటితో కంపారిజన్ చేస్తే ట్రీట్మెంట్ కూడా అంతే బెస్ట్ ఉంటుంది, అండ్ ప్రైస్ కూడా అంతే నార్మల్ ఉంటుంది అని చెప్పి వినడం జరిగింది. సో దాని గురించి ఏం చెప్తారు? సో యాజ్ వి సెడ్, అవర్ కంపెనీస్ మోటో ఈజ్ ఫ్లెక్సిబిలిటీ. సో అమౌంట్ పరంగా అవ్వచ్చు, లేకపోతే ఫినాన్షియల్ ఏవైనా సరే అందరికీ రీచబుల్గా ఉండాలి.
సో అది స్కిన్ ట్రీట్మెంట్స్ అవ్వచ్చు, హెయిర్ ట్రీట్మెంట్స్ అవ్వచ్చు, ఏదైనా సరే వాట్ ఎవర్ ద మేక్ ఓవర్, ఎటువంటి మేక్ ఓవర్ అయినా సరే మనకి ప్రైసింగ్ పార్ట్ వచ్చేసరికి వెరీ రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి. సో ఇప్పుడు ఈ సెమీ పర్మనెంట్ మేకప్ అనేది టీనేజ్ గర్ల్స్ దగ్గర నుంచి అందరికీ ఒక డ్రీమ్. బట్ ఇప్పుడు కాలేజ్ గోయింగ్ గర్ల్స్ని తీసుకొచ్చి ఇక్కడ థౌసండ్స్ పే చేయండి, ల్యాక్స్ పే చేయండి అంటే ఎవరు తీసుకోలేరు. సో అటువంటి వారికి కూడా రీచబుల్గా ఉండేలాగా డిజైన్ చేయాలి. హౌస్ వైఫ్స్తో కంపారిజన్ చేసిన, స్టూడెంట్స్తో కంపారిజన్ చేసిన ఎవరైనా రావచ్చు అంటే ఎవరైనా రావచ్చు. ఎస్. సో మీ మెయిన్ మోటో ఏంటంటే ప్రతి ఒక్కరికి సర్వీస్ ఇవ్వాలి అనేది ఎగ్జాక్ట్లీ మీ మోటో. ఎక్సలెంట్ అండి. అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ కూడా మీ దగ్గర మీరు ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో ఎవరు కూడా వదులుకోరు. అండ్ మీకు అంటే లైక్ మీ క్లినిక్స్ ఏ ఏరియాస్లో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి ఓవరాల్గా? సో మనకి టోటల్ ఓవరాల్గా వచ్చేసి 9 బ్రాంచెస్ ఉన్నాయండి. సో వీ హ్యావ్ హైదరాబాద్లో 2 బ్రాంచెస్ ఉన్నాయి. వీ హ్యావ్ శ్రీకాకుళం, వైజాగ్, విజయవాడ, తిరుపతి, కాకినాడ అండ్ కొత్తగా భువనేశ్వర్లో కూడా స్టార్ట్ చేసాం. సో ఓవరాల్ మనకి 9 బ్రాంచెస్ ఉన్నాయి. సో యూ కెన్ రీచ్ ఎవ్రీవేర్. అక్కడ అన్ని ప్లేసెస్లోనూ మనకి ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఫస్ట్ ఎక్స్పర్ట్స్ అడ్వైస్ తీసుకున్న తర్వాతే మీకు ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. సో ఎనీ కైండ్స్ ఆఫ్ డౌట్స్ ఉన్నా ఎటువంటి ఫస్ట్ మీ నియర్ బై బ్రాంచ్కి వెళ్ళొచ్చు. వెళ్ళి ఫస్ట్ ఒకసారి కన్సల్ట్ అయితే మీకు డౌట్స్ అన్ని క్లారిఫై అవుతాయి అండ్ దెన్ యూ కెన్ ప్రొసీడ్ ఫర్. హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్ అండ్ వన్ మోర్ బ్రాంచ్ కూకట్పల్లి. సో మరి చూసారు కదా. సో మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా హెయిర్ రిలేటెడ్ కానీ స్కిన్ రిలేటెడ్ కానీ ఎక్స్పెషల్లీ డాక్టర్ సుజిత గారిని అప్రోచ్ అవ్వాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి మీ అపాయింట్మెంట్ని బుక్ చేసుకొని మీ సమస్యలన్నీ కూడా క్లియర్ చేసేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.